అలాగే మనం కూడా ఒక్కొక్క పత్రాన్ని స్వామివారికి సమర్పించండి. ఎందుకంటే అవి అయిపోయాయని చెప్పేసి మనం అనుకోకూడదు. ఎవరైనా ఇవ్వడం ఎందుకనే దేశం కానీ మన దేశాలకు మాత్రం జాగ్రత్తగా స్వామివారికి పెట్టి మా నామానికి ఒక నేను నామం చెబుతున్నాను. అందరూ కూడా ఆంజనేయాయ అని చెప్పేసి ప్రతి నామాన్ని పత్రాన్ని సమర్పిస్తుందండి. అయిన తర్వాత అయితే ఇంతవరకు నేను ఈ చదువుతున్నటువంటి పుస్తకం యొక్క ఒక విషయం ఒక్కసారి చెబితే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. అయోధ్యలో మన రాములు వారి ప్రతిష్ఠ చేసినటువంటి ఆయన చేయడానికి 6 లక్షల జపం చేసి కాలపోశారు. ఆయనే అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, తెలుగు పండితుడు. అయితే ఆయనకి ట్రస్ట్ వాళ్ళు ఇచ్చి అయ్యా ఈ స్వామివారికి సంబంధించినటువంటి జపం చేసి దానిపోయింది వ్యక్తి చెప్తే ఆయన కొన్ని సంవత్సరాల పాటు దాడిపోతుంటారు. ఎప్పుడో ప్రయత్నం ఉంది కాబట్టి అటువంటి టైం రాసినటువంటి పుస్తకాన్ని మన 139 సంవత్సరాల పీఠం అది. కాబట్టి మీరు చేసేది అంత శక్తి మనకి కలగాలని చెప్పేసి మనం అందరూ కూడా కోరుకుంటూ నామాన్ని చెప్తున్నాము. అందరూ కూడా ఆయోగాన్ని చెప్పేసి భక్తులందరికీ కూడా మనం చేసుకున్నాం. ఎవరికైనా వినపడిపోతే కొంచెం చేయి చూపించండి, గట్టిగా చదివిస్తుంటారు. అంటే ఒకసారి ప్రారంభించిన తర్వాత వెనక్కి వెళ్ళమనేది ఉండదు. జై బోలో పవన్ సుత హనుమానికి జై, రాజా రామచంద్ర మహారాజుకి జై, రాజుక సీతామాయికి హరి ఓం. ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః, అశోకవనికాక్షేత్రే నమః, సర్వమాయావిభంజనాయ నమః, సర్వబంధ విమోక్తే నమః, రక్షో విధ్వంసకారకాయ నమః, పరవిద్యా పరిహారాయ నమః, పరశౌర్య వినాశనాయ నమః, పరమంత్ర నిరాకర్తే నమః, పరయంత్ర ప్రవేదకాయ నమః,